మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. తులారాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువులు. 2024 మే నుండి అతిపెద్ద మార్పులు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారి గృహంలోనే రహస్య శత్రువులు ఉంటారు. మీ చుట్టూ మీకు తెలిసిన బంధువులే మీకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. కొంతమంది మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ మీ గురించి చెడుగా ప్రచారం చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య పరంగా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులను ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సమస్యలు కానీ లేదా విద్యకు సంబంధించి ఒత్తిడి కానీ అదంతా కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి విద్యార్థులకు విదేశీ విద్యలో అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అలానే ఎంట్రన్స్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మీరు అనుకున్న రీతిలో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంతగానో నమ్మిన మీ వ్యాపార పార్ట్నర్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు కొంతమంది వ్యక్తులు నమ్మి పెట్టుబడి పెట్టి వారిపై వ్యాపార వ్యవహారాలు వదిలేయడం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తులు దాన్ని అనువుగా తీసుకొని మీకు తప్పుడు లెక్కలు చూపించడం లేదా వ్యాపార పరంగా నష్టాలు చూపించి వారు మీకు రావాల్సిన లాభాలన్నింటినీ కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వ్యాపార వ్యవహారాల్లో పార్ట్నర్షిప్ ముఖ్యంగా ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారు కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టడం కాకుండా వ్యాపార కార్యకలాపాల్లో మీరు పాల్పంచుకున్నట్లయితే ఇటువంటి నష్టాల నుండి బయటపడతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారు ఈ సమయంలో ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కోర్టు సంబంధించి ఆస్తి సంబంధించి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కోర్టు సంబంధిత వ్యవహారాల పట్ల మాత్రం తులారాశి వారు ముందుగానే ఒక అడుగు ఉండడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి పరిశ్రమల్లో ఈ సమయంలో అభివృద్ధి బాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ఒప్పందాలు ఏవైతే మీటింగ్లు ఉంటాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు ఈ సమయంలో బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మీరు ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీరు అంచనా వేసిన దానికంటే ఈ సమయంలో రెట్టింపు లాభాలు లభించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో ఈ సమయంలో రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం ద్వారా పంట కూడా మీరు అనుకున్నంత దిగుబడి రావడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. రైతులు చాలా వరకు ఆర్థిక సమస్య నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మీరు గత కొంతకాలం నుండి కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థికంగా మీకు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం లేకపోవడం వల్ల నిరంతరం ఈ ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
అయితే ఈ సమయంలో తోబుట్టువులు అలానే తల్లిదండ్రుల సహకారంతో విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సిన ధనం కానీ లేదా ఇతర పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వీరిద్దరూ కూడా కలిసి సమకూర్చడం జరుగుతుంది. కుటుంబ పరంగా తోబుట్టువుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మీ బలం బలహీనత రెండూ కూడా వారుగానే ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ యొక్క వ్యాపారాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి నిరంతరం కూడా మీ యొక్క ఆలోచనలు మీరు తీసుకునే నిర్ణయాలు గౌరవిస్తూ ఉంటారు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఈ సమయంలో శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు. ఉద్యోగస్తులు కొంతమందికి డబుల్ ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తులా రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఎంపికలో మీరు కనుక తప్పు చేసినట్లయితే మొత్తం మీ కుటుంబంపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో కంగారు పడకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తులా రాశి వారికి దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకి ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా వాటన్నిటిని ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు. ఈ సమయంలో విశేషంగా ప్రజాదరణ అలానే అనుచరుల బలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పెరిగిన అనుచరుల బలం మీకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కళారంగాల్లో సినీ పరిశ్రమల్లో వ్యవహరిస్తూ ఉన్నారో సినీ పరిశ్రమల్లో అభివృద్ధి అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏవైతే అవకాశాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నారో ఈ సమయంలో అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. మీ డ్రీమ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలానే కళారంగ పరంగా కూడా కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి క్రీడాకారులు ఈ సమయంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. తేలికపాటి ప్రయత్నాలతోనే మీరు అనుకున్న స్థిరాస్తులు అనేవి కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేయడం వల్ల మానసికంగా మీరు దిగాలుగా ఉండడం అలానే సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఇది మీ యొక్క శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఈ సమయంలో మీరు నిరంతరం కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ జరిగిందంతా కూడా మన మంచిగానే భావనతో మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ దైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.